ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా లోతైన విషయం. ఒకవేళ అది మీ అండర్‌స్టాండింగ్‌లోకి రాకపోతే వదిలేయండి. ఒకవేళ వచ్చిందా దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. నీవు ప్రగతివా లేదా ప్రగతిని చూస్తున్నవాడివా? ఇంతే ప్రశ్న. అంటే నువ్వు డెవలప్‌మెంట్‌ని చూస్తున్నావా లేదా నీవు డెవలప్ అవుతున్నావా? ఇంకా చిన్న ప్రిసైజ్‌గా చెప్పాలనుకుంటే నువ్వు మార్పువా లేకపోతే నువ్వు మార్పుని చూస్తున్నవాడివా? నేను మార్పుని అని, నేను ప్రగతిని అని, నేను డెవలప్మెంట్ని లేదా నేను ఇంప్రూవ్మెంట్ని అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు సంతోషంగా ఉండే లేదా తృప్తిగా ఉండే అవకాశమే లేదు. అట్లా కాకుండా నేను స్థిరంగా ఉండి ఏం జరుగుతుందో దాన్ని చూస్తున్నాను అన్న అవగాహన, అన్న స్ఫురణ కలిగినప్పుడు ఆ వ్యక్తికి ఆధ్యాత్మిక జగత్తులో స్థానం. సో అందుకే నేను ఒక విషయం చెప్తాను, మీరు వీలైతే ఒక పేపర్ మీద రాసి దాని వైపు చూడండి, అర్థం చేసుకోండి. తొందర ఏమీ లేదు. అన్నీ ఇప్పుడే అర్థం కావాలని రూల్ ఏమీ లేదు. తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు ఏదో సందర్భంలో మనకు తప్పకుండా అర్థమవుతుంది. అదేంటంటే మనం చాలా ఆడియోస్లో అక్కడిక్కడ చూస్తాం. నేను విన్నాను, చాలామంది నా దగ్గరకు వచ్చి చెప్పడం కూడా, నేను ధ్యానంలో ఎదుగుతున్నాను, భక్తిలో ఎదుగుతున్నాను, లేకపోతే ఆధ్యాత్మిక ప్రయాణం నాది కొనసాగుతుంది, ఆధ్యాత్మికతలో నాకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తున్నది. ఇదంతా భాషాపరమైన విషయాలే, నిజానికి అట్లాంటివి ఏమీ ఉండవు. ఎందుకు ప్రోగ్రెషన్ లేదా డెవలప్మెంట్ లేదా ప్రగతి అన్నది ఆధ్యాత్మికతకి లేదా జీవితం యొక్క మూలతత్వానికి వ్యతిరేకం లేదా సంబంధం లేదని ఎట్లా చెప్పొచ్చు అంటే, ఏదైనా ప్రగతి ఉంది అంటే అది కాలంలో ఉన్నట్టే లెక్క. ప్రగతి అంటే యెట్ టు హ్యాపెన్, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో జరగవలసింది. అట్లా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకేదో అనిపిస్తుంది. సో ఇదే కాంటెక్స్ట్ ఒకసారి ఓషోని ఎవరో అడిగారు, ఒకసారి ఊరికే వినండి. Is there even a need to improve? Or is that up to the individual? Okay, am I happy with what I'm doing now? Am I happy with the level that I'm at now? సో ఇప్పుడు ఒక ఇండివిజువల్గా నేను ఎట్లా పరిణితి సాధించాలి, లేదా ఉన్నదాన్ని అంగీకరించాలా ఏమిటని అడిగినప్పుడు ఓషో ఇచ్చిన జవాబు చూడండి. I do not teach that you have to become somebody else than what you are. అంటే నేను చెప్తున్నది నువ్వు ఎవరిలో మారడానికి, భవిష్యత్తులో ఇంకేదో అవ్వడానికి అట్లా నేను ఎవరికి చెప్పడం లేదు. No improvement is needed. నో ఇంప్రూవ్మెంట్ ఈస్ నీడెడ్. No goal is there to be achieved. సో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ అక్కర్లేదు, అలాగని ఎలాంటి గోలు ఇక్కడ లేదు అచీవ్ చేయడానికి. Whatever you need is already provided by existence. Each moment, it is up to you how to use it. సో ఆల్రెడీ జీవించడానికి కావలసిన సంపూర్ణ సత్తా, ఎగ్జిస్టెన్స్ నీకు ఇచ్చే ఉంది. ఇది చాలా లోతైన విషయం, నేను ఫస్టే చెప్పాను. ఇది అంత ఈజీగా అర్థం చేసుకోవడానికి, గ్రాస్ప్ చేసుకోవడానికి వ్యవధి లేని అంశం ఇది. ఇదొక స్ఫురణ. అదేంటంటే ప్రపంచంలో డబ్బు పరంగా, అందం పరంగా, లేకపోతే ప్రాపర్టీ పరంగా, లేకపోతే పరపతి పరంగా, కీర్తి పరంగా డెవలప్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా. అది నిర్వివాద అంశం, అందులో ఏ సందేహం లేదు. కానీ ఆనందం అనే విషయంలో ఇంప్రూవ్మెంట్ ఉండదు, ప్రశాంతత ఇంప్రూవ్మెంట్ ఉండదు. కొంచెం ప్రశాంతత, ఎక్కువ ప్రశాంతత, మామూలు ప్రశాంతత అనేవి లేవు. ఇది మీరు ప్రశాంతంగా ఉన్నావు లేదా ప్రశాంతంగా లేవు, అక్కడితో అయిపోయింది. ఆనందంగా ఉన్నావు లేదా ఆనందంగా లేవు, అక్కడితో అయిపోయింది. కొంత నిష్కామకర్మ, ఎక్కువ నిష్కామకర్మ అనేది ఉండదు. నిష్కామకర్మ ఉంటుంది లేదా ఉండదు, అంతే. ఎక్కువ సాక్షి, తక్కువ సాక్షి అనేది లేదు. సాక్షిగా ఉన్నావు లేదా సాక్షిగా లేవు, అంతే. వీటిలో ఇంప్రూవ్మెంట్స్ ఉండవు. ఇప్పుడు గాఢ సుషుప్తి మనం అనుభవించేది నిద్రలో,
అది బియాండ్ ఇంప్రూవ్మెంటే. ఒక చిన్నపిల్లవాడు హ్యాపీగా ఉంటాడు, అతను ఏం సాధన చేశాడని అతను హ్యాపీగా ఉన్నాడు, లేదా అది ఎగ్జిస్టెన్స్ తనకిచ్చిన ఒక బూన్, వరం, అది అతను అనుభవిస్తున్నాడు నిర్ద్వంద్వంగా. బాత్ ఖతం హో గయా. కానీ మనిషి ఏం చేస్తున్నాడు, ఏదో ఉంది తెలుసుకోవాల్సింది, ఏదో డెవలప్ అవ్వాలి, ఇక్కడ ఏదో ప్రగతి సాధించాలన్న ఒక చిన్న ఆలోచన అయితే కనిపిస్తున్నది. అది తప్పేమి కాదు, ఎందుకంటే అందరూ అట్లా ఆలోచిస్తున్నారు కాబట్టి, దాదాపు వాళ్ళని చూస్తూ మనం పెరుగుతున్నాం కాబట్టి మనకు అట్లాంటి ఒక అభావం కలుగుతుంది. తప్పేమీ లేదు, నేను ఏ తప్పు పట్టడం లేదు. ధ్యాన సాధన చేసేవాళ్ళు చేయండి, కానీ ధ్యాన స్థితి అన్నది ఇంప్రూవ్మెంట్కి బియాండ్. అంటే సమగ్ర శ్రద్ధ ఏదైతే ఉందో అది ఇంప్రూవ్మెంట్కి బియాండ్. అది ఉంటుంది, లేకపోతే ఉండదు. మన మనసు చెప్పే విషయం ఏమిటి అంటే ఏదో చేస్తే ఆ పూర్ణ శ్రద్ధ వస్తుంది అని. కానీ ఎగ్జిస్టెన్స్ ఏం చెప్తుంది, నీకు డిస్ట్రాక్షన్స్ అనేవి లేకపోతే ఉన్నదే పూర్ణ శ్రద్ధ. నీ మనసులో ఊహలు లేకపోతే ఉన్నదే సాక్షి. నీ మనసులో అలజడులు లేకపోతే, నువ్వేమీ కోరుకోకపోతే మిగిలింది ఆనందము. ఇవన్నీ ఉన్న స్థితులు సర్ఫేస్ అవుతాయి అంతే. అందుకని సాధన ఏ విషయాల్లో అంటే నీకు ఎక్స్టీరియర్గా ఉన్న విషయాల్లో సాధన, ఆల్రెడీ ఉన్న విషయాల్లో సాధనకు సంబంధం లేదు. ఇప్పుడు ఉదాహరణకి హార్ట్ బీట్ని నువ్వు మాడరేట్ చేయాలనుకున్నావు, ఎట్లా సాధన చేస్తావు? నువ్వు జస్ట్ ప్రశాంతంగా ఉండు, హార్ట్ బీట్ ఆటోమేటిక్గా మాడరేట్ అవుతుంది. నీ బీపీ నార్మల్ అవ్వాలి, ఎట్లా సాధన చేస్తావు? దాన్ని నార్మల్ చేయడానికి నువ్వు చేసే సాధన ఏమిటి? నువ్వు ఏమీ చేయకుండా, దేని గురించి ఆలోచించకుండా ఊరకే అట్లా ఉండు, అప్పుడు ఆటోమేటిక్గా సర్దుకుంటుంది. ఇది నిజము, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. నిన్న ఒక మిత్రుడు వచ్చాడు, ఆ మిత్రుడు వచ్చినప్పుడు జరిగిన చర్చ ఇది. చాలా అద్భుతంగా తనలో కలిగిన మార్పులన్నీ చెప్పాడు. బట్ నేను అతనితో చెప్పింది ఏంటంటే, ఆధ్యాత్మిక ప్రగతి అన్నది ఒక విరోధాభాష్యం. ఆధ్యాత్మిక ప్రగతి అనేది లేనే లేదు. ప్రగతి ప్రపంచానికి సంబంధించింది. ఎగ్జిస్టెన్షియల్గా మూలంలో ఏ ప్రగతి లేదు. ఇప్పుడు ఆత్మ అంటే ప్రగతి లేనిది అని మనం ఊరికే భాషలో వాడుతుంటారు, ఆత్మవిశ్వాసం అని. అది విరోధాభాష్యం. ఆత్మ అంటే విశ్వాసానికి సంబంధం లేనిది, విశ్వాసానికి అసలు ఏమాత్రం సంబంధం లేని విషయం అది. ఆత్మ గౌరవం అంటే అసలు గౌరవం లేనిది ఆత్మ. అసలు దానికి గౌరవం అక్కర్లేదు, అగౌరవం లేదు దానికి. అది ఆకాశం లాంటిది. ఆకాశానికి ఎవరన్నా పెయింట్ తీసుకొని కలర్ వేయగలరా? పూణె ఆకాశానికి ఎవరన్నా దండ వేయగలరా? అలాంటిది ఏమి లేదు. సో ఊరికే జస్ట్ గమనించాల్సిన అంశాలు. నువ్వు నిజంగా సంతోషంగా ఉండాలనుకున్నావా, ఉన్నదాన్ని అనుభవించు. ఉన్నదాన్ని అనుభవించడం అంటే గుర్తించు, నిర్ద్వంద్వంగా గుర్తించు. ఇక్కడ ఉన్నావు అక్కడ అట్లా ఉండు. రమణ మహర్షి మాటికి చెప్పేవాడు, ఊరకే ఉండను. ఊరకే ఉండడం అనేది చాతగాంతనం కాదు, అందరి ఒరిజినల్ స్టేట్ అది ఊరకే ఉండడం. మనం ప్రపంచంలో పడి అది సాధించాలి, ఇది సాధించాలి, అది సాధించొద్దని నేను అనట్లే, తప్పకుండా లైఫ్లో. కానీ అది నీవు అనుకోవద్దు. నీవు సాధించబడ్డ దాన్ని నువ్వు చూస్తున్నావు. అంటే నీ మనసు ద్వారా కల్పన చేయబడ్డ ఆ ప్రగతిని నీవు దర్శిస్తున్నావు. ఇక్కడ నీవు అంటే ఎవరు? ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్. ఏదైతే ఉందో, ఏదైతే ఎప్పటికీ ఉంటుందో అదే నీవు. నువ్వు దేంతో సంబంధం పెట్టుకుంటే అది నీవు అవుతున్నావు. కులంతో పెట్టుకుంటే ఆ కులం వాడివి అవుతున్నావు. మరి అస్తిత్వపు నియమంతో పెట్టుకుని చూడు ఒకసారి, మన జీవితాన్ని దర్శించే దృష్టి పూర్తిగా మారిపోతుంది. ఈరోజు సాయంత్రం ఊరికే అరుణాచలం వెళ్తున్నా, బస్సులోనే కొన్ని వాటర్ కలర్స్, నేను ఒక పుస్తకం రాస్తున్నాను, అది పూర్తి చేయడానికి వీలైతే అక్కడ ప్రయత్నం చేస్తాను. పూర్తి కాకపోవచ్చు కూడా, అది విషయం. ఒక 3 రోజుల్లో 4 రోజుల్లో ఉండి వస్తాను. అక్కడి నుంచి కూడా నేను మీకు టచ్లో ఉంటాను, లేదా అక్కడి నుంచి కూడా నేను ఏదో చేస్తుంటాను, మీకు తెలుస్తుంది. అట్లా ఓకేనా? సరే మరి.